హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్లోబల్ మ్యాపర్లో KMLని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఆటోకాడ్లో టిఫ్ ఫైల్స్ని అలైన్ చేసుకోవాలి. అలా అలైన్ చేసుకున్న తర్వాత విలేజ్ మ్యాప్లో కనిపిస్తున్న విలేజ్ బౌండరీ మరియు FMB పైన పాలీలైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తరువాత డ్రా చేసుకున్న ఫైల్ని .dwg ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న ఫైల్ని యూజ్ చేసుకుని మనం గ్లోబల్ మ్యాపర్లో జియో రిఫరెన్సింగ్ అనేది చేస్తాము. టిఫ్ ఫైల్ని అలైన్ చేయడం ఎలా అనేది ఒక వీడియో చేశాను. లింక్ పైన కార్డ్స్లో మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ముందుగా మనం గ్లోబల్ మ్యాపర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ డేటా ఫైల్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆటోకాడ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొజెక్షన్ అనేది UTM సెలెక్ట్ చేసుకోవాలి. మన జోన్ 44N కాబట్టి ఇక్కడ జోన్ 44 నార్త్ హెమిస్ఫియర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి జోన్ 43N ఉంది, వాళ్ళు 43 నార్త్ హెమిస్ఫియర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 44 నార్త్ హెమిస్ఫియర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డేటమ్ అనేది WJS84 సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేనార్ యూనిట్స్ అనేవి మీటర్స్, ఎలివేషన్ యూనిట్స్ మీటర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ లేయర్స్ ప్యానెల్లో మనకు ఒక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ లేయర్ పైన రైట్ క్లిక్ చేస్తే రెక్టిఫై మాడిఫై లేయర్ పొజిషన్ ఆర్ ప్రొజెక్షన్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం జూమ్ చేసుకోవాలంటే మౌస్ యొక్క వీల్ స్క్రోల్ చేసుకోవాలి, లేదా ఈ విండోలో డ్రాగ్ చేసిన ఇక్కడ జూమ్ అవుతుంది. ఆల్రెడీ మన దగ్గర 8 కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కోఆర్డినేట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కోఆర్డినేట్ని తప్పుగా ఇచ్చినా మ్యాప్ అనేది సరిగా అలైన్ అవ్వదు, కాబట్టి కోఆర్డినేట్స్ అనేవి జాగ్రత్తగా ఇవ్వాలి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్న కోఆర్డినేట్స్లో ఫస్ట్ కోఆర్డినేట్స్ యాడ్ చేద్దాము. మనం ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ X కోఆర్డినేట్, X అంటే ఈస్టింగ్ కోఆర్డినేట్, Y అనేది నార్థింగ్ కోఆర్డినేట్. X కోఆర్డినేట్ ఇద్దాం 300 700.5731. Y కోఆర్డినేట్ 1731175.8140. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న యాడ్ పాయింట్ లిస్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు పాయింట్ నేమ్ అడుగుతుంది. నేను 1 అని ఇచ్చి ఓకే క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ 1 పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఇలా మొత్తం 8 పాయింట్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేద్దాం. సెకండ్ పాయింట్ X కోఆర్డినేట్ 301311.7100. Y కోఆర్డినేట్ 1730718.0900. ఎంటర్ చేసి యాడ్ పాయింట్ లిస్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఇలా మన దగ్గర ఉన్న అన్ని పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై అండ్ ఓకే క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే మనకు మ్యాప్ అనేది కనిపించటం లేదు, ఎందుకంటే ఈ మ్యాప్ అనేది మనం అసైన్ చేసిన కోఆర్డినేట్స్కి అలైన్ అయి ఉన్నందున ఈ మ్యాప్ అనేది ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ఈ మ్యాప్ కనిపించాలి అంటే
ఇక్కడ లేయర్ పైన రైట్ క్లిక్ ఇస్తే జూమ్ టు సెలెక్టెడ్ లేయర్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు మ్యాప్ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మనం ఒక మ్యాప్ని జియో రిఫరెన్స్ చేస్తాము. ఇప్పుడు ఈ జియో రిఫరెన్స్డ్ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్ మెనూలో ఎక్స్పోర్ట్ వెక్టార్ ఆర్ లిడార్ ఫార్మాట్ పై క్లిక్ చేయండి. ఇందులో KML ఆర్ KMZ ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఏ ఆప్షన్ అవసరమో చూసుకొని ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఈ KMLని గూగుల్ ఎర్త్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక విలేజ్ మ్యాప్ని జియో రిఫరెన్స్ చేసి KML ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ వన్ అండ్ ఆల్.